ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనలను విమోచించేది, మనలను రక్షించేది ఉగ్రత నుండి మనుషులందరి మీదకి రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించగలిగేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక. ఎంతమంది ఉన్నా సరే ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనబడేటువంటి శక్తి కలిగినటువంటి నామము ప్రాణాత్మ దేహాన్ని ఉగ్రత నుంచి తప్పించటమే కాకుండా మిగుల అతిశయము కలగటానికి కారణమవుతా ఉంది. ఎంతటి బలమైనటువంటి నామం, ఎంతటి శౌర్యము కలిగినటువంటి నామం. ఈ మనుషుల ముందు జాగ్రత్తగా వినండి. ఈ మనుషుల ముందు ఏమవుతుందో, ఏమనుకుంటారో అనేటువంటి వాటిని కాలి కింద తొక్కేసి, పాదాల కింద తొక్కేసి ప్రభు అయినటువంటి యేసు కొరకు జీవితాన్ని ధారపోసి ఆ నామము కొరకు జీవించినట్లయితే ఈ మనుషులను మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వాళ్ళు వచ్చేటువంటి భయంకరమైనటువంటి శ్రమల నుంచి తప్పించబడలేక రొమ్ము కొట్టుకుంటా ఉన్నప్పుడు, వారి శ్రమలో వారు నశించిపోతూ ఉన్నప్పుడు కాపాడేవాడు ఉండడు, అక్కడికి వచ్చేటువంటి వాడు ఉండడు. వీరిని చూసా నేను క్రీస్తుని కాదనుకున్నది అనేటువంటి ఆలోచన ఆ గడియలో మనకు వస్తుంది. కనుకనే ఏమనుకుంటారో, ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలో ఈ మనుషుల గురించి ఆలోచన చేసినప్పుడు క్రీస్తు వైపుగానే మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ స్టాండ్ ఇలాగ దేవుని వైపు నిలబడినట్లయితే, ఇలాగ దేవుని వైపుగా మనం నిలబడినట్లయితే ఆయన యొక్క రక్తము ద్వారా మనకి ఉగ్రత అనేది తప్పించబడుతుంది. మన మీదకి వచ్చేటువంటి ఆ ఉగ్రత అనేది తప్పించబడుతుంది. ఆయన మహత్యం కలిగిన దేవుడు. ఆయనను పోలి ఆయన వలె ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరున్నారు? ఆయన తప్ప మరొక దైవం అనేది లేదు. మన పవిత్ర గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం ప్రకారంగా వేరొకరికి ఉంటే ఉండనివ్వండి, మన వరకు మన జీవితాల్లో ఈయన తప్పించి మరొకటి మనకొద్దు. ప్రభువు తప్పించి మరొక ఆలోచన మనకొద్దు. ఆయన మనకు ఇస్తున్నటువంటి సజీవమైనటువంటి వాక్యము మనలను జీవింపజేస్తాడు. లేఖనం సంధిస్తా ఉంది, చూడండి. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహత్యము గలవాడము, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. నిన్ను పోలినటువంటి వాడెవడూ లేడు. నీ మహత్యము, నీ యొక్క శౌర్యాన్ని కనపరుస్తా ఉంది. ఎంతటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంతటి బల పరాక్రమము కలిగిన దేవుడు. ఈ శౌర్యము కలిగినటువంటి నామమును బట్టి మనము నిలబడినట్లయితే ఆ వేరొకరు ఎవరి గురించి అయితే ఏమనుకుంటారో అనేటువంటి పరిస్థితుల్లో ఈ నామం అనేది మనకు అక్కడికి వస్తుంది. వారు ఆశ్రయించినటువంటి నామాలు, అటువంటి దైవాలు వారికి అక్కడకు రాకపోవచ్చు. వస్తాయో రావో మనకు సంబంధం లేదు. వారికి సంబంధం మన జీవితాల్లో, మన యొక్క
ఆత్మీయ స్థితిలో ఈ పరిశుద్ధ నామము మనకేం చేస్తుందంటే నిలబడగలిగేంతటి శక్తి సామర్థ్యాలను కలుగజేస్తుంది. ఎవరి ముందు? మనమంటే తెలియనటువంటి వారి ముందా, లేకపోతే మనము ఎరుగనటువంటి ప్రజల ముందా? ఎవరో తెలియదు వాళ్ళ ముందా? మనము ఎవరి ముందు అయితే తలదించుకున్నామో అలాగనే మనము ఎవరి ముందు నిల్చున్నామో మనకు తెలియనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఈ నామము మనల్ని ఏం చేస్తుందంటే నిలబెడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన ఘనమైనటువంటి నామము నిమిత్తం ఆయన పేరు ఆయన స్థాపించుకోవాలంటే నీవు నేను అవసరం. ఆయనకి మనం అవసరమైనటువంటి దేవునికి మనము కొద్దిగా లోబడితే చాలు. మన యొక్క ప్రాణాత్మ జీవితాలను ఆయనకు అప్పచెప్పి మనం ఆయనకు కొద్దిగా లోబడితే చాలు. ఇక అంతా ఆయనే నడిపించుకుంటా పోతాం. శౌర్యము కలిగిన దేవుడు అంట. ఆయన నామము బలమైనదైనటువంటి నామము అంట. ఈ నామము ఈ ఆత్మీయ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. ఈ పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. లేరు అని చెప్పి నేను అనుకోవటం కంటే ఉన్నారు అని చెప్పనని అనుకోవాలి. ఎందుకంటే ఈ నామమునందు మనము నిలుచున్న మరుక్షణమే అప్పటి వరకు కలిసిపోయినటువంటి వాడు శత్రువుగా మారతాడు. అప్పటి వరకు భుజాలు రాసుకొని తిరిగినటువంటి వారే ఆ కొద్ది గడియలోనే విరోధిగా మారుతాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధతలో దేవుని యొక్క బలం అనేది ఏం చేస్తుందంటే ఆయన పక్షంగా నిలబడ్డం కదా, ఆయన మీదకి శ్రమలు వచ్చింది, మన మీద కూడా వస్తాయి. ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులు ఆయన శక్తిని కూడా చూసినటువంటి వారే ఒకనొక సందర్భంలో ఎడంగా పోయారు. ఈ మనుషులు మరీ నిశ్చయంగా ఎడంగా పోతారు. ఆయన మహత్యము ఏమై ఉన్నదో, ఆయన ఎంతటి పరాక్రమము కలిగిన దేవుడో గుర్తించిన తర్వాత దగ్గరకు వస్తారు. ఈ నామము ఏం చేస్తా ఉన్నదంటే మన ఆత్మీయ జీవితాల్లో నుంచి భౌతికపరమైనటువంటి జీవితం వరకు ఈ రోజున వాగ్దానం చేస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఖచ్చితంగా క్రీస్తు ద్వారా ఎవరైతే ఆయనకు వేరుపడి దూరంగా నిలబడున్నారో, మనల్ని చూసి అంత దూరం నిలబడ్డారో, వారు నశించేటువంటి సమయంలో వారు ఆశ్రయించినటువంటివి వారికి అక్కడికి వస్తాయో రావో మనకు తెలియదు. కానీ మన జీవితాల్లో మనకు రక్షణగా ఉన్నటువంటి మన దేవుడు వారు నశించేటువంటి సమయంలో మనకేం చేస్తాడంటే నశించిపోకుండా మనల్ని ఆదుకుంటాడు. లేఖనం అదే చెప్తా ఉంది. మీరు దేవుని పక్షంగా నిలబడ్డారా? అయితే ఖచ్చితంగా దేవుడు మీకేం చేస్తాడంటే ఉగ్రత అనేది రాబోతూ ఉన్నది కదా, దాని నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఖచ్చితంగా రక్షింపబడతాం మనం. ఆయన రక్తము అమూల్యమైనది. ఆ రక్తము చేత మనము కడగబడి ప్రభు యొద్ద నిలబడ్డాం. మనిషి దగ్గర కాదు, లేకపోతే చుట్టం దగ్గర కాదు, ఒకనొక మనిషి వద్ద కాదు, లేకపోతే మన చుట్టం దగ్గర కాదు. అమూల్యమైనటువంటి తన రక్తాన్ని చెందించి ఆ రక్తము చేత మనలను సంపాదించుకున్నటువంటి దేవుని పక్షంగా మనం నిలబడ్డాం. ఇప్పుడు మనము ఆయన వారు. లోకస్తులు ఎలాగైతే మేము ఫలానా వాళ్ళమని చెప్పుకుంటారో, మరీ నిశ్చయముగా కొనుక్కున్నటువంటి దేవుడు మీరు నా వారు అని మన మీదకు వచ్చేటువంటి ఉగ్రత నుంచి విడిపించి ఆయన యొక్క బలాన్ని చూపిస్తాడు. భౌతికంగా ఆయన యొక్క కార్యాలని జరిగించుట ద్వారా మనము ఆయన వారమని ఆయన చెప్పకనే చెప్తాడు. ఆమె దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. ఈ శౌర్యము కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఎదురుపడేటువంటి ప్రతి ఉగ్రత ఏదైతే ఉంటుందో, భౌతికముగా ఆత్మీయంగా ఎదురుపడేటువంటి ప్రతిదీ కూడా, లేఖనంలో చెప్పబడ్డది ఉగ్రత అంటే ఆ మరణము అంటే మనుషు మీదకి వచ్చేటువంటి మరణము. అలాగనే ప్రభు అయినటువంటి యేసులో లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీదకి ప్రభు యొక్క ఉగ్రత అనేది రాబోతా ఉంది కదా. ఆ ఉగ్రత లేఖనం వాటి గురించి చెప్తా ఉంది. మనము వీటితో పాటుగా ఇప్పుడు లేఖనంలో ఉన్నటువంటి ఈ ఉగ్రతతో పాటుగా మనుషునికి లోకంలో కలిగేటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కూడా, ఆ కష్టాలలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపించి, అవును పలానా షిలోహు పరిచర్య నాది నేను అని ఆయన ఏం చేస్తాడంటే తనను తాను రుజువు చేసుకుంటాడు. మన పక్షంగా ఆయన ఉన్నాడు అని ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలను జరిగించడం ద్వారా ఆయనను ఆయన రుజువుపరుచుకుంటాడు. ఆమె మనిషికి ఇంతకు మించినటువంటి అండ ఎక్కడ దొరుకుతుంది? ఇంకా ఆమె ఇంతకు మించినటువంటి అండ ఇంకెక్కడ దొరుకుతుంది? మనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారా, వారికి ఈ రకమైనటువంటివి జరుగుతాయి అంటే అది మనకి ఒకనొక సందర్భంలో ఎదురుపడ్డది. మన వరకు జరగలేదని చెప్తాం, ఎందుకంటే అక్కడి నుంచి మనం వచ్చినాం కాబట్టి. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఖచ్చితంగా దేవుని సహాయము దొరుకుతుంది. ఆయన యొక్క బలము చేత మనము నిలబడి ఉన్నాము అని మనము సాక్ష్యం చెప్తాం. అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చిన నాడు వారు సాక్ష్యం చెప్తారు. మరి కొద్దిమంది అయితే మన కళ్ళ ముందు మనం చూస్తూనే ఉంటాం. నేను రాను అని బెగ తీసుకొని ఉంటారు చూడండి. అటువంటి వారి జీవితాలు కొన్ని ఏదంటే ఏదో మాట అంటారు కదా, ఏదంటే గర్వానికి పోయి మొండి పట్టుదలకు పోయి మొండితనంగా అట్లాగా వారిని వారు పాడు చేసుకుంటారు. ఆ జీవితాలు కూడా మనకు కనపడతాయి. మన రక్షకుడు మన పక్షంగా నిలబడి మరింత నిశ్చయముగా మనల్ని రక్షిస్తాడు. మహత్యం కలిగిన దేవుడు, శౌర్యము కలిగిన దేవుడు, ఆయన నామాన్ని రుజువు చేసుకుంటాడు మన పక్షంగా నిలబడి. ఆ పరిశుద్ధుడైన దేవునికి అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి అనేకుల హృదయాలలో నాటి ఫలింపచేయమని, నీ పక్షముగా నిలిచినటువంటి నీ ప్రజలందరి మీదకి నీ పరలోకపు గొప్ప సమాధానముతో పాటుగా తండ్రి నీ బిడ్డల మీదకి లోకంలో కలిగేటువంటి ప్రతి శ్రమ నుంచి, ప్రతి లోకపు బలము నుంచి మీ కాపుదలను, మీ పరలోకపు గొప్ప భద్రతను అనుగ్రహించి మీరు వారి పక్షముగా నిలుచుట ద్వారా మీరు వారికి తోడై ఉన్నాను అని లోకానికి తెలియపరచమని, శక్తి సంపన్నుడా నిన్ను బట్టి జీవించచ్చు ఉన్నటువంటి నీ ప్రజలందరికీ తండ్రి వారి వారి జీవితాలలో అన్య జనాంగం ముందు వారి తలలను ఎత్తుకునేటువంటి వారిగా ఈ కార్యాలను జరిగించమని, మీకు మహిమను తెచ్చుకోనమని మరొక మారు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి మీకు మహిమ ఘనత ప్రభావములను కలుగ చేసుకోనమని మా రక్షకుడు మా విమోచకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.